మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్ జట్టు ఓడిపోయింది. 340 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టెస్ట్లోని రెండో ఇన్నింగ్స్లో భారత్ తరపున యశస్వి జైస్వాల్ 84తో పాటు రిషబ్ పంత్ 30 మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 474 పరుగులు చేయగా భారత్ 369 రన్స్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఆఖరి వరకు డ్రా కోసం టీమిండియా ప్రయత్నించింది. అయినప్పటికీ ఆసీస్ బౌలర్స్ అద్భుతంగా రాణించడంతో టీమిండియా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా టీం దూసుకుపోతుంది. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 టెస్టుల్లో ఓడిన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ టేబుల్లో 52.78%తో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆసీస్ సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. ఇక WTC ఫైనల్ చేరే అవకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయి.